హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడగలుగుతారు. ఎనీవే, మొత్తం మీద మనకైతే బిగ్ అప్డేట్ రావడం జరిగింది. ఈ రైతు బంధు గురించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. కానీ ఆ రైతు బంధు ఎప్పుడు వేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తున్నది ఎదురు చూడడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎనీవే, రైతు బంధు ఎక్కడ బాయ్ అని చాలామంది క్వశ్చన్ అయితే చేస్తున్నారు. కానీ రైతు బంధు ఎక్కడ పోలేదు, కానీ అక్కడే ఉంది. ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ప్రకారం చూస్తుంటే రైతు బంధు పడాల్సింది 9వ తారీఖు పడాల్సిన రైతు బంధు డబ్బులు పెండింగ్లో పడడం కాకుండా ఇప్పటికీ 3 ఎకరాల లోపు రైతులు ఉన్న వాళ్ళకే డబ్బులు పడడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే రైతులు ఎవరైతే తెలంగాణ రైతులు మొత్తానికి అంటే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు, సాగు చేసుకునే రైతులకు మాత్రం 100% వేసి తీరుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ చెప్పింది నిజమే, కానీ డేట్లు ఎందుకు పొడిగిస్తారు అనేది చాలామందికి గమనార్థంగా జరిగిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఇక్కడ రైతులు చాలామంది ఎక్కడ పోయినా చూసినా కానీ ఆ పంట కోసం అప్పు తెచ్చుకున్నాము, ఇక్కడ కేజీల కోసం అప్పు తెచ్చుకున్నాము, ఇక్కడ మా పంట దానికి ఫర్టిలైజర్స్ కావచ్చు, సో అండ్ సో ఆ మెటీరియల్ గురించి మేము అన్ని అప్పు చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. కానీ ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు 15వ తారీఖు రోజు మీకు రైతు బంధు డబ్బులు పడతాయని చెప్పిన ఆయనే మాట మార్చడం జరిగింది. కాబట్టి పబ్లిక్కు నమ్మకం లేకపోతుంది. అంటే ఈ రైతు బంధు 15వ తారీఖు వేస్తారు రైతు బంధు అన్నది మార్చి 31వ తారీఖు దాకా వచ్చేసింది చూడండి. ఎందుకంటే మార్చి 31వ తారీఖు ఈ రుణమాఫీ కూడా చేస్తారని కూడా ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు ఏం అర్థమవుతలేదు. ఇప్పటికే ఫ్రీ గ్యాస్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, దీనికి చాలా కండిషన్ పెట్టడం జరుగుతుంది. దాని గురించి కూడా వేరే వీడియో అయితే నేను చేసి చూపిస్తాను. దాని గురించి మీకు పర్టికులర్గా అన్ని డీటెయిల్స్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక తప్పదిగా, ఎందుకంటే మార్చి 31st వరకు వేచి చూడాల్సిందే. రైతు బంధు పడుతుందా పడదా. అప్పటి వరకు పంట పొలాలు కొన్ని సగం అయితే కొన్ని కోతగా వచ్చేసాయి. కాబట్టి రైతు బంధు ఇంతకుముందు మనకు డిసెంబర్ 1st వీక్లోనే రైతు బంధు పడేది, అంటే గత ప్రభుత్వంలో. కాబట్టి ఈ ప్రభుత్వంలో కొద్దిగా మార్పులు అయితే చాలా జరగడం జరిగింది ఫ్రెండ్స్. ఎనీవే, ఇక ప్రభుత్వం అయితే గెలిపించడం జరిగింది. వేచి చూద్దాం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తీసుకొని మరి మీ ముందు వీడియోస్తో ఉంటా ఫ్రెండ్స్. ఎనీవే, మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. కొద్దిగా లైక్ చేసి ఒక కామెంట్ రూపంలో ఏదైనా మీకు తెలిపితే బాగుంటుంది. ఎనీవే, చూస్తూనే థింకింగ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.